మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలులో ఇబ్బంది లేదన్న కలెక్టర్ కుమార్ దీపక్ చెన్నూరులోని పత్తి మిల్లు, కిష్టంపేటలోని వరలక్ష్మి ఇండస్ట్రీస్, ఆది శంకరాచారి జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే కోటపల్లి మండల కేంద్రంలోని జిఆర్ మిల్లు, పారుపల్లిలోని నవదుర్గ మిల్లులో పత్తి కొంటున్నట్లు చెప్పారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషితో కొనుగోళ్లు సజావుగా సాగుతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇక సీసీఐ కేంద్రాల్లోని పత్తి గింజలు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు కలెక్టర్ కుమార్ దీపక్. దానికి కాబట్టి డౌట్ కొంచెం వస్తుంది. అందరూ బోగస్ ఉన్నారు, అందరూ మిడిల్ మెన్ ఉన్నారు, నేను అట్లా చెప్పను. కానీ దానికి కొంచెం ఎంక్వైరీ చేసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ మార్కెటింగ్ ఇద్దరు కోఆర్డినేట్ చేసేసి ఎంక్వైరీ చేసేసి పర్ఫెక్ట్గా చేసిన తర్వాత వాళ్ళకి తీసుకుంటారు. దానికి టెంపరీ రిజిస్ట్రేషన్ జనరేట్ చేయగలుగుతాం. ఇమీడియట్గా చేయండి, అట్లా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ముందు ఒకసారి రెండుసారి పత్తి అమ్మారు, వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది రావట్లేదు, డైరెక్ట్గా మనము కొంటున్నాము. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నారు అంటే దానికి కొంచెం డౌట్ వస్తున్నాయి. కాబట్టి మనం పగడబందీగా దానికి కరెక్ట్గా వెరిఫికేషన్ చేసేసి మాత్రమే తీసుకుంటాం. ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా ఉన్నాయి, ఇది మిడిల్ మ్యాన్ కోసం లేవు, ఇది రైతుల కోసం మాత్రమే ఉన్నాయి. అండ్ దానిలో ఎలాంటిగా అది ప్యాడీ లాగా దానిలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అంటే రెస్ట్రిక్షన్ అంటే ఆసిఫాబాద్ వాళ్ళు కూడా వచ్చి తాండూరులో అమ్ముతున్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నా కూడా లక్షటిపేటలో అమ్ముకోవచ్చు, పక్కన జిల్లా వాళ్ళు కూడా చెన్నూరులో అమ్ముకోవచ్చు. అట్లా దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్ లేవు. రెస్ట్రిక్షన్స్ ఒకటే ఉన్నాయి, రైతులు ఉండాల్సింది. కౌలు రైతు ఉండవచ్చు, సొంత భూమి వాళ్ళు రైతులు కూడా ఉండవచ్చు. సో దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ రైతులు మాత్రమే అమ్మాలి, రైతులు అమ్మాలి. దానికి ఈల్డ్ కూడా ఫిక్స్ ఉన్నాయి. ఆ ఈల్డ్ ఎంత భూమి ఉన్నాయి, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి కాటన్ కొంటారు. మీకు టోకన్ జనరేట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు రండి, వీళ్ళు పర్చేజ్ ఇట్. ఎందుకు మన కెపాసిటీ ఎంత ఉన్నాయి, దానికంటే డబల్ డైలీగా పర్చేజ్ చేస్తున్నాం. కానీ దానికంటే 5 times వస్తే అంతా మనం పర్చేజ్ చేయలేకపోతున్నాము. సో అందరూ మీ సీరియల్ నెంబర్ వారీగా రండి. వీఆర్ హియర్ టు కోఆపరేట్, వీఆర్ హియర్ టు హెల్ప్ ఫార్మర్. మనం అందరూ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి ఉన్నాం. మన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఫార్మర్కి హెల్ప్ చేయడానికి ఉన్నారు, ఎవరికి ఇబ్బంది పెట్టడానికి